ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడారు. 8 మంది ప్రాణాలు ఇప్పుడు గాల్లో ఉన్నాయి. వాళ్ళని రక్షించే ప్రయత్నాలు చేయకుండా ముఖ్యమంత్రి గారు ప్రచారాలకో లేకపోతే ఢిల్లీ టూర్లకో వెళ్తున్నారు అని చెప్పేసి. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన పాపమే ఇవాళ ఎస్ఎల్బీసీ ఈ స్థాయిలో ఈ ప్రమాదానికి కారణము అనేది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా లేకపోతే గాడుగులు కాస్తున్నారా, గాడిద పనులు రాకుతున్నారా? కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతారండి. కేసీఆర్ గారు వీళ్ళు మొత్తం రాజశేఖర్ రెడ్డి కాడి నుంచి మొదలు పెడతా అది ఎప్పుడో ప్రారంభించిన ప్రాజెక్టుకు వీళ్ళు పెట్టిన 3,300 కోట్ల రూపాయలు. మేము 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ 3,600 కోట్ల 900 కోట్లు పెట్టాం. అంటే 600 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పెట్టాము. అయినా అది పాసిబుల్ కాదు వేస్ట్ అది దాని ఆ ప్రాజెక్టు తీరే మంచిగా లేదని కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు ఆయనే 2 నాలుకల ధోరణి, అంటే వాళ్ళ సిద్ధాంతమే 2 నాలుకల ధోరణి. కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు? ప్రధానమంత్రిని తీసుకొచ్చాడు, 100 కంపెనీలు ప్రారంభించాడు, 100 ప్రాజెక్టులు ప్రారంభించాడనో ఒక మాట అంటాడు. ఇంకోసారో ప్రధానమంత్రి వస్తే పోలేదు. ఎందుకు పోలేదయ్యా అంటే మేము అడిగితే నువ్వు ఇయ్యలేదు కాబట్టి, నువ్వు ముఖం చాటేసినావు కాబట్టి, మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా కేంద్రం నుండి ఉలుకులేదు పలుకులేదు కాబట్టి ఈ దరిద్రపు గొట్టు ప్రభుత్వం గురించి ప్రధానమంత్రి గురించి పోవడం వేస్ట్ అని కేసీఆర్ గారు అనుకున్నాడు. కాబట్టి ఇక పోలేదు, పిలిచిన ఆయన వచ్చినా ఎక్కడికి రాలేదు. కాబట్టి కేసీఆర్ గారు కానీ ఆ రోజు కూడా ఈ ప్రతిపక్ష నాయకులు అన్నారు, ఓ మోడీకి గారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, పోతున్నారు, బోకేలు ఇస్తున్నారు, శాలువలు కప్పుతున్నారు, రూపాయి తేలేదని ఆ రోజు కూడా అన్నారు. అదే నేనైతే మాత్రం మొత్తం పలగొడుదును ఎరగొడుదును అని అన్నాడు. మరి ఇప్పటికి 30 సార్లు పోయినాడు, 3 రూపాయలు తేలేదని అంటున్నారు. చాలా క్లియర్ కదా. ఇప్పటికి కూడా ఆయన అంటున్నాడు, ఏం తెచ్చి ఉక్కు ఫ్యాక్టరీ కట్టారా, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ కట్టారా, లేకపోతే ఉన్న మా గుంజుకున్న 7 మండలాలు తిరిగి ఇచ్చిండ్రా, ఏమైనా మెడికల్ కాలేజీలు ఇచ్చిందంటారు, నవోదయ స్కూళ్ళు ఇచ్చిందంటారు. ఎక్కడ ఇచ్చిండ్రు? ఏం మాట్లాడుతున్నారు? తెలిసే మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారట, ఇక్కడ ఉన్న 2 మంత్రులు ఉన్నారు, రాష్ట్రం నుండి కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, 50,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే చేతగాని ముఖ్యమంత్రి తీసుకురాలేకపోతున్నాడు అని చెప్పాలి కదా. మరి ఈయన ఎందుకో మాట్లాడుతున్నాడు? మరి అంటే ఆయన వాళ్ళకు తెలియదు, ఈయనకు తెలుసా? మంత్రులకు కూడా తెలియని విషయం, ఎంపీలకు కూడా తెలియని విషయం ఈయనకు మాత్రం తెలుసాట. అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం, మీడియా ఉంది కాబట్టి మాట్లాడితే అయిపోతుంది అంటే కాదు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడాలి. మీరు ఏమి ఇస్తున్నారు, వీళ్ళు ఎందుకు తేలేకపోతున్నారు? వాళ్ళు ఇస్తారంటున్నట్టు మా వాళ్ళు, అది ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఇస్తారంటే ఎవరైనా వద్దంటాడా? ప్రపంచంలో ఎవరైనా ఏదైనా జరుగుతుందా? సరే, ఆయన ప్రతిపక్ష ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే కానివ్వండి. మా ఉద్దేశం ఏంది, మా లక్ష్యం ఏంది? ఈ తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి కావాలి, ఎవరున్నా కానీ దీనికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి. మేము ఆయనే అన్నాడు చాలా క్లియర్గా. హైదరాబాద్ వచ్చి ఇదే జింకానా గ్రౌండ్ మీటింగ్లో ప్రధానమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కలిసినా ఎన్నోసార్లు కలిసిండు. నిధుల కోసం అడుగుతాడు, నీళ్ల కోసం అడుగుతాడు, ప్రాజెక్టుల కోసం అడుగుతాడని కావాలంటే మీరు మీడియా చూడండి. ఆయన అన్న మాటలే కదా. కానీ కాలేదు కాబట్టే, చేయలేదు కాబట్టే, ఇవ్వలేదు కాబట్టే మాకు ఇక ఆయనకు మాకు పడలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈయనతోటి కాదు కాబట్టి కేంద్రంలో బీజేపీని ముక్త భారత్ చేయాలని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ ఏకమై తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా కట్టడి చేయాలని అనుకుంటారు. నేను ఈరోజు సవాల్ ఇస్తున్నా నాయుడు గారికి, మా మిత్రుడికి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వచ్చే ఎన్నికల్లో మాకంటే, నేను మళ్ళీ సవాల్ ఇస్తున్నా, వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ లేదా ఎమ్మెల్యే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే మాకంటే 1 సీట్ అనే తీసుకురండి దమ్ముంటే. వీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వీళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఆగం అయిపోయిందని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా. దమ్ముంటే 1 సీట్ అని ఎక్కువ తెచ్చుకోండి. ఛాలెంజ్ ఇస్తున్నాం ఇదే టేబుల్ మీద, ఇదే ఏయో టీవీ సాక్షిగా. మరొకసారి మనం మాట్లాడదాం. స్థానిక ఎన్నికలు రాండి, అసలు మీరు గ్రామాలకు రాండి, ఉరికించి కొట్టేటట్టున్నారు. అరే మీరు పోటీ చేస్తున్నారు, గెలవండి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎమ్మెల్సీ పోటీ చేస్తే మా సత్తా ఏదో. అరే ఇప్పుడు చేస్తున్నావు కదా నువ్వు, నీ సత్తా ఆయన మీద తీర్చుకోరా? కాంగ్రెస్ పార్టీ గెలుతుందా, మీరు గెలుతుందా? మీ సత్తా మీరు చూసుకోండి. అరే మాకు ఎక్కడ పోటీ చేయాలా, ఎప్పుడు పోటీ చేయాలా, ఏం చేయాలా అనేది మాకు తెలుసు కదా. మేము ఎప్పుడు చేయాలా పోటీ, ఎక్కడ చేయాలా అనేది మీరు చెప్పాలా?
మీ పార్టీలు చెప్తే మేము పోటీ చేయాలా, లేకపోతే మేము కూర్చోవాలా. రేపు అంటారు మేము చెప్పిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, మేము చెప్తున్నాం మీరు ఆగండి అని స్థానిక ఎన్నికల్లో అంటారు. ఆగాల అంటే వీళ్ళు చెప్తే పోటీ చేయాలా, లేకపోతే ఆగాల. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. మా పార్టీ మేము కూడా ఏం చేయాలనో కూడా వేరే పార్టీలు చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఈరోజు వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇప్పటికైనా బంద్ చేసుకోవాలి. వాళ్ళు ఇస్తా అనడం, వీళ్ళు తెస్తా అనడం, వీళ్ళు తేడు ఇయ్యడు, వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు. చాలా క్లియర్ గా చెప్తాను, చాలా క్లియర్ దీర్ఘకాలికంగా బీజేపీ మీద కాంగ్రెస్ మీదే ఉంది. ఇంకొకటి మాట్లాడిండు, ఎస్పీ గారు అక్కడ మర్డర్ జరిగితే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూ తగాదాల వల్ల జరిగిన మర్డర్ అని చాలా క్లియర్గా చెప్తాడు. కానీ ఒక ఎమ్మెల్యే ఈ టీవీ కాకుండా ఇంకో టీవీలో నా చర్చలో మీరు హత్యా రాజకీయాలు చేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు. మరి ఇక ఇంతకంటే సిగ్గుసేట ఏమైనా ఉండదు అంటే ఓ ఎస్పీ గారు చెప్పేది కూడా తప్పేనా? ఎవరో గుండెటాకి ఇప్పుడు మాట్లాడుతూ కోర్టులో చనిపోయిండు, హార్ట్ అటాక్ వచ్చి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఇవన్నీ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులు చేయడం లేదు, ప్రజలకు రావాల్సిన ఏవి రావడం లేదు, దక్కాల్సినవి ఏవి దక్కడం లేదు. కాబట్టి ప్రజలు చాలా తిరగబడుతున్నారు, ప్రజలు ఆందోళనకరంగా ఉన్నారు, ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టే మా దగ్గరకు వస్తున్నారు, మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఎందుకంటే మాకు ఆ డ్యూటీ ఇచ్చారు, మాకు ఆ డ్యూటీ ఇచ్చారు. ఏంది, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మా పక్షాన అడగండి అంటున్నాం, మేము అడుగుతున్నాం. ఇక మా పని కూడా మేము చేయొద్దా? కాబట్టి మీరు ఇప్పటికైనా రెండు పార్టీలు ఈ చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు రేవంత్ రెడ్డి ఆయన అడ్డుకుంటున్నాడు, మరి ఇప్పుడు చెప్పమన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు కిషన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. మరి ఈ రాష్ట్రానికి వచ్చే నిధులు అడ్డుకుంటున్నట్టయితే రాజీనామా చేయి, నీకు దమ్ముంటే. నువ్వు మంత్రివి కదా, కేంద్ర మంత్రివి కదా, రాజీనామా చెయ్యి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని కిషన్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తప్పు అయింది అనుకో, అది తప్పు, రేవంత్ రెడ్డి అనేది తప్పు, నేను ఎక్కడ అడ్డుకోలేదని మాట్లాడవను, అది కూడా మాట్లాడతాను, అదేం మాట్లాడతాలేదు. కిషన్ రెడ్డి గారు చెప్పారు నేను అడ్డుకున్నట్టుగా నిరూపించమని, అప్పుడు మాట్లాడండి. ఆయన నిరూపించలేడు, ఈయన చెప్పలేడు. ఇది ఎవరు చెప్పారు? ప్రధానమంత్రి చెప్పిండు. ఎందుకు చెప్పిండో తెలుసా? ఏమరా బాయ్ ముఖ్యమంత్రి, నేను బీసీ కాదు అంటున్నావు, నువ్వు చేసే చిల్లర చేష్టలు గిట్లున్నాయి, చాలా ఉన్నాయి, కాబట్టి నీకు నీకు ఇవ్వద్దని మా కిషన్ రెడ్డి చెప్తున్నాడు, మా సంజయ్ చెప్తున్నాడు, నువ్వు మొత్తం మా మీద అదవుతున్నాడని అన్నాడని ఇప్పుడు మాకు పేపర్లో చూస్తే తెలిసింది. నిజమే అది జరిగిందేమో. అందుకని వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే. ఇద్దరు కూడా పాపం అక్కడ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు ఆయన కిందికి నీళ్లు రాకుండా, ఆయన కుర్చీ ఊడిపోకుండా కాపాడుకోవడానికి ఇప్పుడు మోడీ కాలు పట్టుకోవడం వల్లనే రేవంత్ రెడ్డి బతుకుతున్నాడు. ఇప్పుడే బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం ఊడిపోకుండా ముక్కు కాబట్టి బీజేపీ కాపాడుతుంది కాబట్టి ఆయన బతుకున్నాడు అనేది ఇక్కడ అందరికి సంబంధం లేని అంశాలు. రెండు పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి. అక్కడ ఇంతవరకు మోడీ గారికి కాంగ్రెస్ వాళ్ళు సంబంధం లేదు, మా మీద అన్ని రకాల బీజేపీకి రెండు పార్టీలు ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. లేకపోతే బీజేపీ ఇంకా బతుకుతారని అనుకుంటున్నారు కానీ బతికి బట్ట కట్టదు. ఇక్కడ ప్రజలు దాదాపు రేపు వచ్చే